శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో పచ్చ కాలకేయుల చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురబ లింగమయ్య మృతిపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏపీలో చట్టబద్ధ పాలన లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు హత్య చేశారని తెలిపారు. బీసీ కార్యకర్తను టీడీపీ నేతలు పొట్టన పెట్టుకున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేతలపై దాడులు పరిపాటిగా మారాయన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేదన్నారు. రామగిరి ఉప ఎన్నికల్లో అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం ఉందని విమర్శించారు. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవటంలో ఖాకీలు విఫలమయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే లింగమయ్య హత్య జరిగిందన్నారు. రామగిరిలో టీడీపీ దౌర్జన్యాలతో వైఎస్ఆర్సీపీ ఎన్నికలను బహిష్కరించిందని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. బడుగు బలహీన వర్గాలను కక్ష రాజకీయాలకు బలి చేస్తున్నారని మండిపడ్డారు. కురబ లింగమయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లింగమయ్య కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు వైఎస్ జగన్.